1996 కాలీవుడ్ నుండి రిలీజ్ అయిన భారతీయుడు కలెక్షన్ ఆల్మోస్ట్ 50 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అదే టాలీవుడ్ నుండి రిలీజ్ అయిన హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు మూవీ 19.75 క్రోర్స్. సరిగ్గా 25 ఇయర్స్ కట్ చేస్తే అప్పుడు టాలీవుడ్ నుండి 1000 క్రోర్స్ క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చాం. దాంతో ఆగిపోలేదు. నెక్స్ట్ ఆర్ఆర్ఆర్ అండ్ రీసెంట్గా కల్కి. కానీ కాలీవుడ్ హైయెస్ట్ కలెక్టెడ్ మూవీస్ చూసుకుంటే 725 క్రోర్స్. ఒక్క మూవీ కూడా కనీసం 800 క్రోర్స్ క్లబ్లోకి జాయిన్ అవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కాలీవుడ్ కన్నా 10 అడుగులు ముందుంది. అసలు కాలీవుడ్ కన్నా ముందు ఎలా ఉంది, ఏం జరిగింది తెలుసుకుందాం రండి. స్టార్టింగ్ లో తెలుగు అండ్ తమిళ మూవీస్ అన్ని చెన్నై నుండి ఆపరేట్ అయ్యేవి. ఇంకా తెలుగు వాళ్ళకు కూడా సపరేట్ ఇండస్ట్రీ కావాలని చెప్పి తెలుగు ఇండస్ట్రీని ఒకప్పటి ఆంధ్రకి ఎర్లీ 1990s లోనే షిఫ్ట్ చేసేసారు. ఇంకా వేరే ఇండస్ట్రీ వాళ్ళు షూటింగ్ కోసం మన దగ్గరికి రావడం, మన ఇండస్ట్రీ పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం, ఇవన్నీ చూసి తమిళ ఇండస్ట్రీ వాళ్ళు జలసీ ఫీల్ అయ్యారు. అప్పటి నుండి స్టార్ట్ అయింది టాలీవుడ్ వర్సెస్ కాలీవుడ్. కరెంట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే టాలీవుడ్ కాలీవుడ్ కన్నా 10 అడుగుల ముందు ఉంది. ప్రెసెంట్ టాలీవుడ్ స్టేటస్ ని పట్టుకోవాలంటే వాళ్ళు చాలా కష్టపడాలి. కానీ మొదట్లో సిచ్యువేషన్ అయితే ఇలా ఉండేది కాదు. మనం ఒక్కడితో బ్లాక్ బస్టర్ కొట్టి 39 క్రోర్స్ కలెక్ట్ చేస్తే వాళ్ళు గిల్లీతో రిమేక్ చేసి 50 క్రోర్స్ కలెక్ట్ చేశారు. పోకరితో 63.4 క్రోర్స్ కలెక్ట్ చేస్తే మళ్ళీ దాన్ని రిమేక్ చేసి 75 క్రోర్స్ కలెక్ట్ చేశారు. ఆ తర్వాత ఫస్ట్ 100 క్రోర్స్ మూవీ ఫ్రమ్ ఎంటైర్ సౌత్ ఇండస్ట్రీస్ కాలీవుడ్, రజనీకాంత్ శివాజీ మూవీ. బట్ అప్పటికి టాలీవుడ్ హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ చూసుకుంటే పోక్రి, అది కూడా 63.4 క్రోర్స్. అయితే 2007లో కాలీవుడ్ శివాజీ సినిమాతో 100 క్రోర్స్ అండ్ 150 క్రోర్స్ క్లబ్ లోకి ఎంట్రీ అయ్యారు. మనం కనీసం 100 క్రోర్స్ క్లబ్ లోకి వెళ్ళాలంటే మంచి కాన్సెప్ట్ తో రావాలి. అందరూ ఎదురు చూస్తున్న టైంలో అప్పుడే 2009లో రిలీజ్ అయింది ఎస్ఎస్ఆర్ డైరెక్ట్ చేసిన మగధీర. కలెక్షన్స్ చూసుకుంటే 130 క్రోర్స్. సరే మనం కూడా 100 క్రోర్స్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాం అని హ్యాపీగా ఉంటే 2010లో శంకర్ గారి రోబో వచ్చింది. బడ్జెట్ 135 క్రోర్స్. ఇంకా దాంతో మూవీ ఏకంగా 300 క్రోర్స్ కలెక్ట్ చేసి ఇంకా వాళ్ళు డైరెక్ట్ గా 300 క్రోర్స్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఆ టైంలో మన ఇండస్ట్రీ కనీసం 150 క్రోర్స్ క్లబ్ లో కూడా జాయిన్ అవ్వలేదు. ఇలా అనుకునేసరికి విత్ ఇన్ 5 years లో తెలుగు హీరోస్ క్రేజ్ పెరిగింది. వాళ్ళ మూవీ కలెక్షన్స్ అయితే 100 క్రోర్స్ బెంచ్ మార్క్ పెట్టగలిగే రేంజ్ వచ్చింది. అప్పుడే ఎస్ఎస్ రాజమౌళి ఈగా మూవీ రిలీజ్ అయింది. ఈగా మూవీ కంటెంట్ తో టోటల్ ఇండియా మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేశారు. ఇంకా 2015లో వీటన్నిటికి చెక్ పడింది. రిలీజ్ అయింది బాహుబలి పార్ట్ 1. కట్ చేస్తే మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. అప్పుడే ఇచ్చింది ఎంట్రీ. ఇక డైరెక్ట్ 500-600 క్రోర్స్ క్లబ్ లోకి టాలీవుడ్ ఎంట్రీ. ఇదిలా ఉంటే మన నైబర్స్ కాలీవుడ్ గ్యాంగ్ ఊరుకుంటుందా? పీరియాడిక్ డ్రామా అంటే ఎలా తీయాలో మెయిన్ చేసి చూపిస్తాం అని చెప్పి ఒక పీరియాడిక్ డ్రామాతో వచ్చారు. విజయ్ పులి మూవీ, ఇంకా రజనీకాంత్ గారి లింగ. బట్ రెండు బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఫెయిల్ అయ్యాయి. ఆ తరువాత బాహుబలి పార్ట్ 2 రిలీజ్ అయింది. ఇక దాంతో రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుని పోయింది. 600 క్రోర్స్ నుంచి ఏకంగా 1800 క్రోర్స్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేసాం. అదే కాదు, హైయెస్ట్ ఓపెనింగ్ డే, హైయెస్ట్ వీకెండ్, హైయెస్ట్ హిందీ కలెక్షన్స్, హైయెస్ట్ డిజిటల్ రైట్స్, ఇలా చూసుకుంటూ పోతే చాలా రికార్డ్స్ పెట్టేసాం. తర్వాత మళ్ళీ కాలీవుడ్ నుండి పోటీగా రోబో సీక్వెల్ 2.4 రిలీజ్ అయింది. మూవీ బడ్జెట్ ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. 2.4 బడ్జెట్ బోత్ బాహుబలి 1 and 2 పార్ట్స్. బాహుబలి 2 మూవీస్ బడ్జెట్ వచ్చేసి 430 కోట్లు. అయితే జస్ట్ రోబో 2.4 బడ్జెట్ వచ్చేసి 625 కోట్లు. అండ్ లియో, జైలర్, PS1, PS2 అండ్ విక్రమ్ ఒకదాని తర్వాత ఒకటి వదులుతూనే ఉన్నారు. కానీ ఒక్క సినిమా కూడా 800 క్రోర్స్ క్లబ్ లోకి ఎంట్రీ అవ్వలేదు. మరి ఇంకొక వైపు టాలీవుడ్ లో చూసుకుంటే RRR తో 1387 క్రోర్స్ కలెక్షన్, సలార్ 715 క్రోర్స్, కల్కితో మళ్ళీ 1000 క్రోర్స్. ఇంకా థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. మళ్ళీ టాలీవుడ్ కి పోటీగా ఈసారన్నా 1000 క్రోర్స్ కొడతామని సీక్వెల్స్ తో వస్తున్నారు. విక్రమ్ 2, ఖైదీ 2 అండ్ లియో 2. మరి చూడాలి ఫ్యూచర్ లో అన్న ఈ మూవీస్ ఎంత కలెక్ట్ చేస్తాయో. కానీ ఏ మూవీ వచ్చినా తెలుగు ఇండస్ట్రీని మాత్రం టచ్ చేయలేదు. అంతేకాదు, తెలుగు ఇండస్ట్రీ నుండి పెద్ద పెద్ద హీరోసే కాకుండా చిన్న చిన్న హీరోలు కూడా నార్త్ బెల్ట్ లో కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ఇంకా RRR అండ్ కల్కితో టాలీవుడ్ ఇప్పుడు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా అయ్యింది. ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడే కాదు టాలీవుడ్ అనేలా చేసాం. అండ్ లాస్ట్ టాలీవుడ్ నుండి అప్కమింగ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి స్పిరిట్, దేవరా, గేమ్ చేంజర్, పవర్ స్టార్ OG, SSMB 29 మూవీ, పుష్ప 2, జై హనుమాన్, కార్తికేయ 3, ఇంకా చాలా ఉన్నాయి బిగ్ పొటెన్షియల్ మూవీస్. నేను ఏదన్నా మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి. టాలీవుడ్ వర్సెస్ కాలీవుడ్, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.